హలో అండి. రేపు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అసలు ఎలా రాయాలి, ఎలాంటి గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాలి, అవి కొంత బ్రీఫ్గా మనం చూద్దాం. సో ఎగ్జామ్కి ఇవాళ ఏం చేయాలో కూడా లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ అసలు రేపు ఎలాంటి టాస్క్ మనం పెట్టుకోవాలి, రేపు ఎలాంటి ప్రాసెస్ మనం ఫాలో అవ్వచ్చు, అది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనం ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన దగ్గర హాల్ టికెట్ లాస్ట్ మినిట్లో అప్పటికప్పుడు వెళ్ళి జిరాక్స్ సెంటర్స్లో పొద్దున్నే లేచి హాల్ టికెట్స్ తీసుకోవాలి అలా అనుకోకూడదు. సాఫ్ట్ కాపీస్ అలో లేదు. సో ఖచ్చితంగా హాల్ టికెట్ ముందే మనం ప్రింట్ తీసి పెట్టుకోవాలి. సో హాల్ టికెట్ ఉందా లేదా, మనము అప్లికేషన్ ఫామ్లో ఒక ఫోటో ఐడి నెంబర్ ఇచ్చి ఉంటాం. ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే, మనం ఏదైతే అప్లికేషన్లో ఫిల్ చేసి ఉంటామో దాని రిలేటెడ్ ఫోటో ఐడి కార్డ్ని ఒరిజినల్ తీసుకెళ్ళాలి. జిరాక్స్లు మనకి అలో చేయరు. సో ఒరిజినల్ కాపీయే మనం తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఎగ్జామ్లో బబ్లింగ్కి వాళ్ళు స్పెసిఫిక్గా ఇచ్చిన రూల్ బ్లాక్ పెన్సే వాడాలి. సో ఆ బ్లాక్ పెన్స్ ముందుగానే తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళి పెన్ రాయట్లేదు ఒకటే తీసుకెళ్ళి పక్కన వాళ్ళని అడగడం అలా ఎప్పుడు చేయకూడదు. స్పేర్లో మనం పెన్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సో అవి కూడా రెడీగా ఉన్నాయా లేదా అవి టెస్ట్ చేసి పెట్టుకోవాలి ముందే. ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అంటే హాల్ టికెట్లో మన ఫోటో క్లియర్గా లేకపోతే ఎగ్జామ్ హాల్లో అడగచ్చు. మ్యాండేటరీ ఏం కాదు, కానీ ఎగ్జామ్ హాల్లో అడగచ్చు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వండి, హాల్ టికెట్లో మీ ఫోటో క్లారిటీ లేదు అని. సో సేఫ్ సైడ్గా ఇవి మెయింటైన్ చేయాలి. ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ కండిషన్స్కి ఒక వాటర్ బాటిల్ మనతో క్యారీ చేయడం అనేది ఇంపార్టెంట్. సో అసలు రేపు పొద్దున్న ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి లేదా అని ఒకసారి చిన్న చెక్ లిస్ట్ లాగా చేసుకొని అవి చూసుకోవాలి. అది ఫస్ట్ టాస్క్. సరే, ఎగ్జామ్ డే వచ్చేసింది. ఎగ్జామ్ డే అక్కడికి వెళ్ళాలి. ఎగ్జామ్ సెంటర్ మనకి హాల్ టికెట్లో చెప్తారు. ముందే మనకు ప్లాన్ ఉండాలి. సో ఇక్కడ నుంచి మనం ఉండే ప్లేస్ నుంచి ఎగ్జామ్ సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు, ఎంత టైం పడుతుంది ముందే చూసుకోవాలి. అప్పటికప్పుడు మనకి 9:30కి ఎగ్జామ్ అంటే 9 లోపు మనల్ని ఎగ్జామ్ హాల్లోకి పంపించేస్తారు. సో అంటే 9 కల్లా మనం అక్కడ ఉండాలి అంటే కరెక్ట్గా 9కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆటోస్ దొరకో లేదా బస్ లేకో డిలే అవుతే ఆ 9 to 9:30 టైంలో మనం కూర్చొని ఓఎంఆర్లో మన రోల్ నెంబర్ ఇవన్నీ బబుల్ చేసుకోవడానికి ఉన్న టైం, కొంత మనం నిదానంగా అక్కడ చేయాల్సిన టైం. సో ఆ టైంలో పానిక్ అవ్వకుండా ఉండాలంటే ఎగ్జామ్ హాల్కి 1 అవర్ ముందే మనం రీచ్ అవ్వాలి. ఎగ్జామ్ 9:30కి అయితే 8:30 కల్లా ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనం ఉండేలాగుంటే మనకు కొంచెం ఆ టెన్షన్ అవి ఏం లేకుండా ఉంటుంది. లాస్ట్ మినిట్లో మనం అసలు వెళ్తామా లేదా టైంకి, అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా ఉండాలంటే ఎగ్జామ్ హాల్కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుందాం. అది నెక్స్ట్ పాయింట్. తర్వాత ఓఎంఆర్ షీట్ని ఫిల్ చేయడం. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చున్నాం, వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేదా 25 minutes ముందు మనల్ని అలో చేస్తారు. అక్కడికి వెళ్ళి కూర్చోగానే పక్కన వాళ్ళని ఇది ఎలా ఫిల్ చేయాలి, లేదా అక్కడ ఉన్న ఎగ్జామినర్ని ఇది ఎలా ఫిల్ చేయాలి, ఇది కాకుండా ఆల్రెడీ మనకి యూపీఎస్సీ వెబ్సైట్లో వాళ్ళే గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇదిగోండి మోడల్ షీట్ ఇలా ఉండబోతుంది, ఓఎంఆర్ షీట్, ఇందులో ఏమేమి ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అవి కూడా వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు. సో అది క్లియర్గా మనం ఒకసారి కూర్చొని చూసుకోవాలి, ఇవాళే చూసుకోగలగాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత రోల్ నెంబర్ తప్పు రాశానని టెన్షన్ పడితే ఎగ్జామ్ మొత్తం పోయినట్టే. లేదా మన సెట్ ABCD అని 4 సెట్స్ ఉంటాయి పేపర్, మనకి ప్రిలిమ్స్ పేపర్ ఒకటే క్వశ్చన్స్, ఒకటే సెట్ ఆఫ్ క్వశ్చన్స్ 4 సెట్స్లో వాళ్ళు ఇస్తారు. సో మనది ఏ సెట్ అని ఇవన్నీ ఫిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వాటన్నిటిలో కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ముందే ఈ గైడ్ లైన్స్ మనం ఒకసారి చూసుకొని వెళ్ళి నిదానంగా ఎగ్జామ్ హాల్లో కూర్చొని మనకు అర్థమవుతుంది. అలాంటిదే యూపీఎస్సీ సైట్లో అప్లోడ్ చేశారు వాళ్ళు. ఇలా ఉంటుంది షీట్, ఎలా బబుల్ చేయాలని కూడా వాళ్ళు నీట్గా ఇచ్చారు. సో ఓఎంఆర్ షీట్ని మనం ఆ హాఫ్ అన్ అవర్ 25 minutes గ్యాప్ ఏదైతే ఉంటుందో అందులో రోల్ నెంబర్, మన ఎగ్జామ్ సెంటర్ ఇవన్నీ కూడా ఫిల్ చేయమంటారు. అవన్నీ ఫిల్ చేసి నిదానంగా కూర్చుంటాం. సో ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే, క్వశ్చన్ పేపర్ ఇచ్చాక వెంటనే ఓపెన్ చేయకూడదు, ఒక 1 minute అలా గ్యాప్ ఉంటుంది. మన సెట్ ఏంటి అని బబుల్ చేసుకోమంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళు కరెక్ట్గా టైంకి అప్పుడు ఓపెన్ చేయమంటారు. ఓపెన్ చేయగానే ఫస్ట్ 3 క్వశ్చన్లు మనకు తెలియదు అనుకుందాం, ఫస్ట్ 3 questions మనకు తెలియదు అంటే ఇంక అయిపోయినట్టు కాదు ఎగ్జామ్. అన్ఎక్స్పెక్టెడ్గా రావచ్చు, మేబీ ఆ 3 questions మనకు తెలియకపోవచ్చు. సో అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఫస్ట్లోనే ఉండొచ్చు, లాస్ట్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అది ఫస్ట్లో ఉన్నా సరే ఎక్కడున్నా సరే వీ షుడ్ బి ప్రిపేర్డ్. మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అలా వస్తాయి అని అనుకునే మనం ఎగ్జామ్ సెంటర్లోకి ఎంటర్ అవ్వాలి. నాకు ఫస్ట్ అన్నీ తెలిసినవే వస్తాయి అలాంటి యాటిట్యూడ్తో వెళ్ళద్దు. ఎలా వచ్చినా సరే
మనం అంటూ ఒక లిమిట్ పెట్టుకొని వెళ్తాం కదా, 80 క్వశ్చన్స్ ఎన్నో అటెంప్ట్ చేయాలని అనుకుంటాం. సో ఆ అటెంప్ట్ చేయగలిగినంత వరకు మనకు వచ్చాయి లేదా అన్నది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఉన్న 4 రాలేదా, లాస్ట్ ఉన్న 4 రాలేదా అన్నది కాదు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినా సరే మనం దాన్ని డీల్ చేయగలగాలి. మనకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. నేను ఫస్ట్ ఈ సబ్జెక్ట్ లో క్వశ్చన్స్ ఫిల్ చేస్తానను, లేదా లాస్ట్ నుంచి కొంతమంది 100th క్వశ్చన్ నుంచి కూడా మొదలు పెడతారు. సో మీ స్ట్రాటజీ మీది, కానీ ఆ క్వశ్చన్ పేపర్ని బట్టి అక్కడికక్కడ వీలైతే స్ట్రాటజీ మార్చుకునేలా కూడా మీరు ప్లాన్ చేసి పెట్టుకోవాలి ముందే. నెక్స్ట్ సరే ఆన్సర్స్ మనం ఒక్కొక్క క్వశ్చన్ చదువుకుంటూ వస్తున్నాము. కొంతమంది లాస్ట్లో ఫిల్ చేస్తాను మొత్తం అన్ని క్వశ్చన్స్ చేసి, ఫస్ట్ రౌండ్ చేసి, రెండో రౌండ్ చేసి, ఇలాగా రకరకాల స్ట్రాటజీస్లో ఒక బ్యాడ్ స్ట్రాటజీ. అన్ని క్వశ్చన్స్ చేశాక లాస్ట్లో బబ్లింగ్ చేయడం. అప్పుడు ఏమవుతుంది, లాస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 2-3 క్వశ్చన్స్ మనం కరెక్ట్గానే చేసి ఉంటాం, ఆలోచించుంటాం, ఆన్సర్స్ తెలుసు, కానీ లాస్ట్లో బబ్లింగ్కి టైం సరిపోలేదు అనుకున్నాం. ఆ 2-3 క్వశ్చన్స్ మన మార్క్స్ లాస్ అయినట్టే కదా. సో ఫ్రీక్వెంట్గా మేబీ ఒక 10 క్వశ్చన్స్కో 15 క్వశ్చన్స్కో మీ ఇష్టం, ఫ్రీక్వెంట్గా ఆన్సర్ షీట్ ఏదైతే ఉందో అందులో బబ్లింగ్ అనేది చేసుకునేలాగా చూసుకోవాలి. అక్కడ యూపీఎస్సీ గైడ్ లైన్స్లో బబ్లింగ్ ఎలా చేయాలి, మనం ఫుల్గా చేయాలి, కొంచెం కొంచెం చేయడం, డీవియేషన్స్తో చేయడం, అలా చేయకూడదని కండిషన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా చూసుకుంటూ ఫ్రీక్వెంట్గా ఆన్సర్ షీట్లో బబ్లింగ్ చేయాలి. లాస్ట్లో చేస్తాననే స్ట్రాటజీ కరెక్ట్ కాదు. మీరు 10 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి ఎలాగైనా చేయండి, అది మీ స్ట్రాటజీ వేరే. లాస్ట్లో అన్నిటికీ 100 క్వశ్చన్స్కి ఒకటేసారి చేస్తాను అలాంటి స్ట్రాటజీ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. నెక్స్ట్ డిస్ట్రాక్షన్స్. సరే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాం, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, అది రాస్తున్నాం, క్వశ్చన్స్ చదువుతుంటాం ఒక పక్క, ఇంకో పక్క ఏదో గుర్తొస్తూ ఉంటుంది. అయ్యో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు ఇంట్లో, ఇది పాస్ అవ్వకపోతే ఎట్లా, లేకపోతే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది అవ్వకపోతే ఎట్లా, ఇంకొకటి ఇలా రకరకాల డిస్ట్రాక్షన్స్ వస్తాయి, అందరికీ వస్తాయి. కానీ దాన్ని ఎలా లిమిట్ చేసుకోవాలి, అసలు కంప్లీట్గా తీసేయలేం, బట్ లిమిట్ చేసుకోవాలి. సరే ఇవన్నీ పక్కన పెడదాం కొంతసేపు, ఫస్ట్ దీని మీద ఫోకస్ చేద్దాం, తర్వాత మళ్ళీ ఆలోచించుకుందాం. సో అలాంటి మైండ్ సెట్ మనం అక్కడ ఖచ్చితంగా మనం దాన్ని తెచ్చుకోగలగాలి. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంతోషం, బాధ ఏదైనా సరే అది ఏదైనా సరే మన పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో మన డిస్ట్రాక్షన్స్ని మనం లిమిట్ చేసుకోగలగాలి. నెక్స్ట్ పేపర్ 1 అయిపోయింది, మీరు ఎలా రాస్తుంటారో అది ఓకే, 80 క్వశ్చన్స్ 90 మీరు బాగా రాశారనుకోవచ్చు, సరిగా రాయలేదనుకోవచ్చు, ఎలాంటి కండిషన్ అయినా సరే పేపర్ 1 అయిపోయిన తర్వాత మన గ్యాప్ ఉంటుంది టైం. ఆ గ్యాప్లో దాని కీ పేపర్ డిస్కషన్ చేసుకుంటూ కూర్చొని, నాకు వాళ్ళు ఎవరో చెప్తారు అదే దీనికి ఆన్సర్ ఏ అని, మీరేమో బి పెట్టుంటారు అనుకుందాం. సో అప్పుడు డిమోటివేషన్ వచ్చేస్తుంది, వాళ్ళందరూ బాగా రాశారు, నేను ఒక్కదాన్నే సరిగా రాయలేదు, లేదా నేను ఒక్కడనే సరిగా రాయలేదు అనిపిస్తుంది. అలా ఎప్పుడు చేయొద్దు. మేబీ వాళ్ళు ఆ క్వశ్చన్ కరెక్ట్గా పెట్టుండొచ్చు, వేరే క్వశ్చన్ మీరు కరెక్ట్గా పెట్టుండొచ్చు. సో పేపర్ 1 పర్ఫార్మెన్స్ పేపర్ 2 మీద పడకూడదు. పేపర్ 2 క్వాలిఫైయింగ్ పేపరే అవ్వచ్చు, బట్ అది డిసైడింగ్ పేపరే. అందుకే పేపర్ 2ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు ఈ 2021 రిజల్ట్స్ చూస్తే మనకి చాలా మంది స్టూడెంట్స్లో పేపర్ 2 ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, పేపర్ 1లో మంచి స్కోర్ వచ్చి కూడా. సో అంటే పేపర్ 2 CSATని క్వాలిఫైయింగ్ పేపరే 66 మార్క్సే అని నెగ్లిజెంట్కి ఎప్పుడు చూడకూడదు. పేపర్ 1 అయిపోయిన తర్వాత కామ్గా తినండి, కొంతసేపు హ్యాపీగా కూర్చోండి, మళ్ళీ హాఫ్ అన్ అవర్ ముందు పంపిస్తారు, మళ్ళీ సేమ్ ప్రాసెస్, బబ్లింగ్ చేసుకొని కొంచెం రోల్ నెంబర్ అవన్నీ ఫిల్ చేసి కూర్చుంటాం. ఆ తర్వాత వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. సో అదే పద్ధతిలో ఫస్ట్ పేపర్కి ఎంత డెడికేటెడ్గా ఉన్నారు, సెకండ్ పేపర్కి కూడా అంతే డెడికేటెడ్గా ఉండాలి. ఈ CSAT పేపరే ఈజీనే అని మనము ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఈ 8 పాయింట్స్ ఈ గైడ్ లైన్స్ లాగా మీరు వీలైతే గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. మరి ఈరోజు ఇంకా ఇంపార్టెంట్, ఈరోజు మనం ఎలా ఉంటాం అనే దాని మీద రేపు ఎఫెక్ట్ అవుతుంది. బాగా టెన్షన్, ఫీవర్ వచ్చింది, రేపు సరిగా పర్ఫామ్ చేయగలమా, లేదు. 2-3 రోజుల నుంచి నిద్ర రావట్లేదు, టెన్షన్, ఏమవుతుందో, ఎలా వస్తుందో పేపర్, పోయినసారి సరిగా రాయలేదు, ఈసారి ఎలా రాస్తానో అని టెన్షన్ ఉంది. దానివల్ల మనము ఈ ఇయర్ బాగా చేయగలమా, లేదు. సో అంటే అందరికీ, ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది. మోడరేట్ లెవెల్ ఆఫ్ టెన్షన్ ఈజ్ గుడ్. ఒక లెవెల్ వరకు టెన్షన్ అనేది మంచిదే, కానీ అది క్రాస్ అయిందనుకోండి మన పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామో అంతే, ఇవాళ ఒక్కరోజు కొత్తగా ఏం చేయలేం కదా. సో ఇవాళ వీలైనంత వరకు రివిజన్ చేసుకోండి, అది కూడా లైట్గా మ్యాథ్స్, ఈవెన్ కరెంట్ అఫైర్స్ ఇలాంటివి ఉంటే చూసుకోండి.
ఎక్కువ కూర్చొని కొత్త కొత్త టాపిక్స్ ఇవాళ చదవడానికి ఏం ప్రయత్నించద్దు. జస్ట్ రివిజన్. సాయంత్రంతో ఆగిపోవాలి. నైట్ లైట్ ఫుడ్ తిని పడుకోండి. నిద్ర రాదు, వస్తుంది హ్యాపీ గురకబెట్టి పడుకోనని కాదు, ఖచ్చితంగా మనకి ఆ టెన్షన్ ఉంటుంది. బట్ ప్రయత్నించాలి. కొంత అట్లీస్ట్ ఒక 6-7 hours స్లీప్ అయితే ఉంటే రేపు మార్నింగ్కి మన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో మరి మార్నింగ్ నుంచి ఇప్పుడు నైట్ అస్సలు నిద్రపోలేదు, మైండ్ ఫ్రెష్గా ఉండదు రేపు మార్నింగ్కి. సో అందుకని వీలైనంత వరకు రివిజన్ ఇవన్నీ త్వరగా కంప్లీట్ చేసుకొని మంచి ఫుడ్ అండ్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. అదేవిధంగా ఇందాక OMR గైడ్ లైన్స్ అన్నాం కదా, అదొక్కసారి ఇవాళే UPSC వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఆ గైడ్ లైన్స్ ఏమున్నాయో చూసుకోవడం. ఇందాక మనం చెక్ లిస్ట్ చేసుకున్నాం, అవన్నీ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకొని రేపు మార్నింగ్ కూడా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. మనం ఇప్పటివరకు ఏం చేసుంటామో అదే రిజల్ట్ రేపు రాబోయేది. దాని మీద రిజల్ట్ ఉంటుంది. ఇవాళ ఒక్కరోజు ఏం చేసామన్నది కాదు, బట్ ఇవాళ ఒక్కరోజు మన మైండ్ సెట్ ఎలా ఉంది, మన స్టెబిలిటీ ఎలా ఉంది, దాని మీద చాలా రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. రిజల్ట్ రేపు మీరు రాయబోయేది చాలా వరకు మన మైండ్ సెట్ ఎలా ఉంది, ఆ ఎగ్జామ్ హాల్లో ఆ స్టెబిలిటీని మెయింటైన్ చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. రైట్? ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.